నిబంధన రక్తము క్రీస్తు వెలని జ్ఞాపకం చేసుకుంటామండి. ఈ నిబంధన రక్తము క్రీస్తు వెలని జ్ఞాపకం చేసుకుంటాం. నా కొరకు యేసయ్య రక్తాన్ని కార్చాడు. ద్రాక్షారసం తాగుతున్నాం మేము, కానీ ద్రాక్షారసం సాదృశ్యం ఎవరు? మీ కొరకై చిందించిన నా రక్తము. దీన్ని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసుప్రభు చెప్పాడు. అంటే అది మన కొరకు వెల. యేసుప్రభు అంటాడు, నువ్వు స్వతంత్రత కలిగిన వ్యక్తివి, యు ఆర్ అ ఫ్రీ పర్సన్. నీకు విడుదల ఉంది, నీకు విమోచన ఉంది. నువ్వు బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు శాపంతో బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు కీడులో బ్రతకాల్సిన అవసరం లేదు. స్వతంత్రత, సంతోషం, నేను ఇచ్చిన ఆనందంతో నువ్వు బ్రతకచ్చు. ఈరోజు దేవుడు కోరేది నీలో ఆనందం కలగాలని. నువ్వు అంటున్నావు నాలో ఆనందం లేదని. తప్పెవరిది? దేవుడు ఇచ్చాడు, నువ్వు అంగీకరిస్తలే, నువ్వు పొందుకుంటలే, నీవు కోరట్లే. ఐహిక విచారాల, ధన మోసములు, దీని ద్వారా అణిచివే పడుతున్నావు. నువ్వు అక్కర్లేని కార్యాలన్నీ మీదేసుకుని అవసరమైంది మర్చిపోతున్నావు. దేవుని అట్లా చూస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక అక్కడే